మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయంన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనందరితో కూడా గుడ్ ఫ్రైడే నాడు ప్రభువు శిలువలో పలికినటువంటి మాటలను 7 మాటలను ఒక్కసారి మనం ధ్యానిస్తాం. మరి చూడండి, దేవుడు ఈ దినమున మనతో మనందరితో ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా క్లుప్తంగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. చూద్దాము. మొదటి మాట, ప్రభులు వారు ఏం చెప్తున్నాడు. మరి లోకా శుభవార్త 23వ అధ్యాయము 34వ లేఖనాన్ని మనం చదువుకుందాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. ఎస్, ప్రభులు వారు సర్వలోక జనుల కొరకు, ప్రజల కొరకు పాడైపోయినటువంటి లోకమును బాగు చేయుటకు లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మరి చెడిపోయిన ప్రజల అందరి యొక్క పాపములను, దోషములను, శ్రమలన్నిటిని కూడా సిలువలో మోయుటకు సిద్ధపడి మోసి సిలువ వేయబడిన తర్వాత మరి ఎవరిని గురించి చెప్తున్నాడంటే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మరి అవిశ్వాసులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, మరి అలాగే యేసును గ్రహించలేని అనేక మంది ప్రజలు ఉన్నారు. ఆయన క్రియలు చూసి కూడా సమాధానపడని, ప్రభువును అంగీకరించినటువంటి జనులు ఉన్నారు. అంతేకాకుండా వీరిలో బుద్ధిహీనులు ఉన్నారు. అంతేకాకుండా లోబడని వారు, మరి బలవంతంగా దోచుకునేవారు కూడా లేకపోలేదు. చీకటిలో నివసించుతూ మరణకరమైన పాపములలో కఠిన హృదయులు ఉన్నారు. అంతేకాకుండా మరి అన్ని విషయాలు తెలిసి కూడా తప్పిపోయినటువంటి జనులు కూడా ఉన్నారు. మరి అంతేకాదు, ప్రభు యొక్క వాక్యమును వింటూ వాక్యమును లోబడుతున్నామని చెబుతున్నటువంటి విశ్వాసులు కూడా లేకపోలేదు. మరి దేవుడు అంటున్నటువంటి మాటలే ప్రతి విధమైనటువంటి మరి సంపూర్ణమైన రక్షణ కొరకు ఎదురు చూసేటువంటి సంఘాల కొరకు కూడా దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా పాపుల కొరకైనటువంటి లోకంలో క్రూరులైన జనులు, క్రూరులైనటువంటి ప్రజలు ఇంకా లోకంలో ఉన్నారు. అంతేకాదు, వీరిలో నేటి శాస్త్రోపదేశకులు ఉన్నారు, మరి ధర్మశాస్త్రాన్ని మేము బోధిస్తామనే జనులు ఉన్నారు. అంతేకాకుండా దేవుని ప్రార్థిస్తున్నాము అని చెప్పుకుంటున్నారే కానీ దేవుని కొరకు ఏమీ చేయలేక దేవునిలో ఉందామంటూ కూడా పాపము చేసే జనులు కూడా లేకపోలేదు. అంతేకాకుండా ప్రభు యొక్క పరిధిని దాటి అంటే ప్రభువునికి లోబడని జనులున్నారు, లోబడినట్లుగా నటించే జనులున్నారు, నటిస్తూ కూడా మళ్ళీ వెలుపటికెళ్ళే జనులు కూడా లేకపోలేదు. వీరందరినీ గూర్చి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అంటున్నాడు. మరి ఈ క్షమించే వారిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి రక్షణ భాగ్యమును పొందుకున్నటువంటి మనము ప్రభువుకు లోబడుతున్నామా? ఫస్ట్ అది ఆలోచించుకోవాలి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ జనులు, క్రీస్తు యొక్క సేవకులు, క్రీస్తు కొరకు మరి మేము జీవిస్తున్నాము అనేటువంటి కాపరులు, సేవకులు, అందరినీ, విశ్వాసులను, వీరందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు దేవునికి లోబడి ఉన్నట్లయితే, నేను దేవునికి లోబడ్డా, మరి మీరు నాకు లోబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరును క్షమించే వారిలో ఉంటారు. మరి దేవునికి నేను ఏ రీతిగా అయితే లోబడి దేవుని యొక్క మార్గములకు నేను లోబడి ఉన్నాను,
దేవుని ఆత్మను పొందుకొని దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చాను. వచ్చిన నేను సర్వలోక ప్రజలందరినీ కూడా నేను క్షమిస్తూ ఉన్నా. మరి మీరు నన్ను విశ్వసించి నా మార్గములలో నడుస్తూ స్థిర విశ్వాసులము, ప్రభువు కొరకు ప్రాణం పెట్టే వారిగా ఉండగలిగిన వారు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, మీరు నాకు లోబడి ఉంటే, క్రీస్తు యేసుకు నీవును లోబడి ఉన్నట్లయితే, నీవును సర్వలోక జనులను క్షమించు. నీవును తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును, వీరెరుగరు వీరు కనుక వీరిని క్షమించు అని చెప్పగలిగినటువంటి గుణగణములు మీలో ఉనికి పుచ్చుకొని ఉండాలి. అలా లేని నాడు మనము సార్వత్రిక సంఘములలో విశ్వాసులము కాము, సేవకులము కాము. అందుకే దేవుడు స్పష్టంగా ఈ దినం నా మొదటి లేఖనాన్ని మీకు చెప్తున్నాడు. అంతేకాదు, ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. రెండవ మాట చూడండి ఒక్కసారి, దేవుడే చెప్తున్నటువంటి మాట. అది రెండవ మాట చూసినట్లయితే 23వ అధ్యాయము లోకా శుభవార్తలు 43వ లేఖనాన్ని చూద్దాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చూడండి, దేవుడు స్పష్టంగా ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవును, ఒక్కసారి మీరు చూడండి, ఆది కాండములో మరి తప్పిపోయినటువంటి నరులను చూశారు. మరి సర్వలోక ప్రజలలో తప్పిపోతున్నటువంటి సర్వ ప్రజలను చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే నీవు నీ పాపములో ఒప్పుకొని దేవుని యొక్క మార్గంలోనికి నడిచి స్థిర విశ్వాసగా జీవిస్తూ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా, ఆ నమ్మకమును ఒమ్ము చేసుకోకుండా దేవుని నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా నీవు ఈ దినమున పరదేశంలో ఉండడానికి దేవుడు ఒక నిర్ణయంను, ఆ నిర్ణయ కాలాన్ని నీకు ఇచ్చేసాడు. మరి దేవునికి లోబడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క దక్షిణ హస్తం క్రింద ఉన్నాడు. దక్షిణ హస్తం క్రింద ఉన్నటువంటి ఆ కుడివైపు దొంగ తన పాపములు ఒప్పుకొని క్షమించు ప్రభువా అని దేవుని అడిగాడు. నీవు నిజముగా దేవుడు అని అంగీకరించాడు. మరి ఈ దినమున మనము దేవుణ్ణి అంగీకరించే వారిలో ఉన్నామా? ప్రభువైన యేసుక్రీస్తు నిజముగా దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, లోకంలోకి వచ్చిన దేవుడు, దైవ మానవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజముగా దేవుడని నీవును ఒప్పుకున్నట్లయితే, మరి నీ పాపంలో కప్పుకోకుండా నీవు ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నేటి నుంచే నువ్వు పరదేశంలో ఉన్నట్లే లెక్క. దేవుని ఆత్మతో నువ్వు ఈ లోకంలో నివసిస్తున్నట్టే లెక్క. మరి ఆ రీతిగా ఉన్నావా? చూడండి, తప్పిపోయిన దానిలో నా 6 దినమును చూశాం. ఆది కాండంలో 2వ అధ్యాయం 8లో చూస్తావు నువ్వు. మరి ఆ రీతిగా నేడు కఠిన చెడిన హృదయాలను మానవాళిలో అనేక మందిని చూస్తున్నాం. మరి కుడివైపు దొంగకు ఎడమవైపు దొంగకు తేడా ఉంది. మరి మనం కూడా కుడివైపు దొంగలాగా ఎడమవైపు దొంగలాగా ఏ తేడాలో ఉన్నాం? కుడివైపు దొంగ మాదిరిగా ఉన్నామా? ఎడమవైపు దొంగ మాదిరిగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి కుడివైపు దొంగ తన పాపములను ఒప్పుకున్నాడు. నేను నిజముగా పాపం చేశాను, నా పాపమును నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఒప్పుకున్నటువంటి ఆ యొక్క ఒప్పుకోలుకు దేవుడు మెప్పుకోలును దయచేసి మెప్పును పొందుకొని నేడే నీవు నిశ్చయముగా పరదేశంలో ఉండు అన్నాడు. మరి ఆ రీతిగా నీవు ఉన్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో దేవుని బిడ్డ. ఇంకా నువ్వు తప్పును చేస్తూ పాపంలో మగ్గిపోతూ కూడా నీ పాపంలో ఒప్పుకోకుండా నువ్వు కప్పుకుంటున్నావు కనుక నిన్ను ఆ కప్పుకుంటున్నట్టు ఆ దుప్పట్లో నిన్ను కాల్ చేస్తాడు దేవుడు. నీ పాపంలో ఒప్పుకున్నట్లయితే నువ్వు దేవుడు పరదేశంలో ఉంటావు. దేవుని రాజ్యంలో దేవునితో కూడా నువ్వు ఉంటావు. ప్రియమైన విశ్వాసులారా, సార్వత్రిక సంఘములతో చెప్తున్నట్టు వాట విశ్వాసులందరూ కుడివైపు దొంగ మాదిరిగా ఉన్నారా, ఎడమవైపు దొంగ మాదిరిగా ఉన్నారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆత్మ పరిశీలన ఈ దినం నుండి అయినా చేసుకోండి. ముందు చేసుకోలేదేమో, ఈ దినం నుండి అయినా సరే మీలో ఒక ఆత్మ పరిశీలన అవసరమై ఉన్నది. ఆత్మ పరిశీలన అవసరమైనది పరిశీలించుకొని నీవు ఎటున్నావు, కుడా ఎడమ? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి చూద్దాం, అలాగే 3వ లేఖనాన్ని చూద్దాం. ఒకసారి 3వ లేఖనాన్ని చూద్దాం. మరి యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26, 27 లేఖనాలను చదువుకుందాం ఒక్కసారి.
యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లియు అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత ఆప్యాయతలకు నిదర్శనమో ఈ వాక్యం. మరి ఎంత ఆప్యాయతలతో ఈ వాక్యము మీతో సెలవిస్తూ ఉంది. తన యొక్క ఆప్యాయతలకు నిదర్శనం. తన బాధ్యతను మర్చిపోలేదు. తన యొక్క బాధ్యతను మర్చిపోలే. సిలువలో ఆయన మరణించచ్చు కూడా తన బాధ్యతను మర్చిపోకుండా మరి తన బాధ్యత ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. చూడండి ఈ వాక్యము సర్వలోక ప్రజల యొక్క ఆప్యాయతలను దేవుడు మీకందరికీ గుర్తు చేస్తున్నాడు తన ఆత్మ ద్వారా. మరి చూడండి ఈ లోకంలో తల్లిదండ్రులను ఎంతమంది గాలికి వదిలేస్తున్నారు? తల్లిదండ్రుల మాటలకు ఎంతమంది లోబడి ఉన్నారు? తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నామా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. తన రెస్పాన్సిబిలిటీని మర్చిపోలా. తనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఒక్కసారి ఆలోచించండి. మరి మరియమ్మ తల్లి మరియమ్మ గారికి ఏక కుమారులు లేరా? ఉన్నారు. కుమార్తెలు లేరా? ఉన్నారు. అయినా కూడా తన యొక్క బాధ్యతను మర్చిపోలా. తన రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా ఇక్కడ పాటించాడు ప్రభులు వారు. మరి ఆయన దైవ మానవుడే అయినా కూడా తన బాధ్యతను మర్చిపోకుండా తల్లికి, ప్రియమైన శిష్యుడుకు తల్లిని అప్పగించాడు. ఆ తల్లికి ఈ యొక్క శిష్యుడును అప్పగించాడు. వారి ఇరువురు కూడా మరి ఆ శిష్యుడు తల్లి మరియమ్మను తన ఇంట చేర్చుకున్నాడు. సరే, నువ్వు చేర్చుకుంటున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. నీ రెస్పాన్సిబిలిటీ ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. దేవునిలో రెస్పాన్సిబిలిటీగా నువ్వు ఉన్నావా? దేవుని యొక్క మాటలను నువ్వు అంగీకరించే వారిలో ఉన్నావా? కనిపించడం లేదు. ఒక్కసారి ఆలోచించాలి. సర్వసార్వత్రిక సంఘములలో విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా ఈ దినమున ఈ రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్నారో లేదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. వారిని వారు మననం చేసుకోవాలి. నేను నా తల్లికి నా తండ్రికి బాధ్యతగా ఉన్నానా? ఆప్యాయతను పంచేవారిగా ఉన్నానా? ఆప్యాయతలను తుంచేసేవారిగా ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకో ప్రియమైన దేవుని బిడ్డ. ప్రియమైన విశ్వాసి, నువ్వు నిజముగా ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావా? ఖచ్చితంగా నువ్వు ప్రభువును ప్రేమించినట్లయితే ప్రభువు పంచినటువంటి ఆప్యాయత నువ్వును నీ తల్లిదండ్రులకు పంచు. నీ తల్లిదండ్రులకు నువ్వు పంచగలిగితేనే అది నిజమైనటువంటి నీ యొక్క రెస్పాన్సిబిలిటీని దేవుడు కూడా అంగీకరిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఇది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. అంతేకాదు తన కుటుంబాన్ని ప్రేమించాడు. అంతేకాదు తన యొక్క బాధ్యతను మర్చిపోలేదు. అంతేకాకుండా రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఫ్యామిలీ, నువ్వు నీ యొక్క ఫ్యామిలీకి, నీ యొక్క కుటుంబానికి ఎంత మాత్రం మరి బాధ్యత కలిగి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన విశ్వాసులారా, ఆలోచించండి. దేవుని యొక్క ఘనమైన నామంలో చెప్తున్నటువంటి ఈ మాటలు నీవును పాటించకపోయినట్ల నీవును ఈ లోకంలో పాటించాలి. పాటించకపోతే దేవుని ప్రేమ నీలో లేనట్లే, దేవునికి నిజమైన విశ్వాసిగా నువ్వు కూడా లేనట్లే. మరి చూడండి, దేవుని వాక్యం ఏదైనా మరి మళ్ళీ మాట్లాడుతూ ఉంది. చూడండి 4వ మాట ఒకసారి చూసుకుందాం. 4వ మాట మనం చూద్దాం. ఈ జన్మ మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ లేఖనాన్ని. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. చూడండి, క్రీస్తు యేసు తండ్రికి తన యొక్క దేహమనే ఈ యొక్క పాత్రను అప్పగించాడు. మరి చూడండి, ఆయన ఆ తండ్రి ఈ కుమారుని మరి లోకం కొరకు చేయి విడిచేశాడు. లోకంలో ఉన్నటువంటి సర్వ ప్రజల కొరకు ఆయన చేయి విడిచి తన కుమారుని ద్వారా
తండ్రి కుమారుని ద్వారా సర్వలోక ప్రజల యొక్క పాపములను నా కుమారుడు క్షమిస్తాడు, క్షమించగలిగినటువంటి గుణగణములు ప్రభువైన క్రీస్తులో ఉన్నాయి అని ఒక దృఢమైన సంకల్పము చేత మరి ఆ కుమారుడను లోక ప్రజల కొరకు చేయి విడిచివేయగా ప్రభువులు వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తండ్రి, నన్నెందుకు చేయి విడిచేస్తున్నావు? అవును, తానున్నటువంటి నివసించుతున్న ఆ యొక్క దేహాన్ని సర్వజనుల కొరకు మరి తండ్రి చేయి విడవగా కుమారుడు సర్వజనుల కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ దినమున తల్లిదండ్రులకు ఏ రీతిగా మనం రుణపడి ఉన్నామో ఆలోచించండి. ఈ దినం మనం ఆ తల్లిదండ్రుల కొరకు మనం ప్రాణం పెట్టేవారుగా లేము. తల్లిదండ్రుల మాట కూడా వినేవారుగా ఈ లోకంలో లేవు. మరి లోక ప్రజల కొరకు ప్రభువైన యేసు క్రీస్తు తన యొక్క ప్రాణత్యాగమును చేశాడు. కానీ మనము లోక ప్రజల కొరకు లోకములో క్రైస్తవ జనాంగం అనబడే మనం అందరం కూడా లోకములో ఉన్నటువంటి తప్పిపోతున్న జారిపోతున్న సర్వ ప్రజానీకానం కొరకు మరి ప్రార్థించే వారిగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సర్వలోక జనులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఇది. చూడండి, మరి ఇలా మనం ఆలోచించగలిగినట్లయితే ఖచ్చితంగా మన యొక్క పరిస్థితులన్నీ కూడా దేవునికి మాదిరికరంగానే ఉంటాయి. మన జీవితాలు దేవునిలోనే మలుచుకోగలుగుతున్నాం. చూడండి, అదేవిధంగా మరి 5వ లేఖనాన్ని మనం చూద్దాం. ఈ దినమున 5వ లేఖనాన్ని చూద్దాం. 5వ మాట మరి యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ లేఖనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చూడండి, దేవుడు సుమారుగా దైవ మానవుడు సుమారుగా 6 గంటలు మోయలేని బరువును సర్వ లోక ప్రజల యొక్క పాప దోషములతో నింపబడినటువంటి శ్రమలు అనే ఆ సిలువను మోసినటువంటి ప్రభు, మరి దైవ మానవుడు, మానవ రూపంలో ఉన్నటువంటి ప్రభు దేవుడు మరి అట్టి సిలువను మోయిగా చూడండి, ఈ దినమున 6 గంటల పాటు మనం నీళ్లు తాగకుండా ఉండగలమా? ఈ లోకంలో ఉండలేం. మరి ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మానవుడుగా మనం చూస్తే మరి దప్పికొనడంలో, దాహం వేయడంలో అతిశయోక్తి లేదు. మరి అలాగే ఈ దినమున 6 గంటలు సిలువను మోసుకుంటున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దప్పికొని ఉన్నాను, నేను దాహముతో ఉన్నా, నా దాహమును తీర్చు అని అంటున్నాడు. నేను దప్పికొనుచున్నాను. ఎవరితో చెప్పాడు? తను నమ్మి విశ్వసించి రక్షణ భాగ్యమును పొందుకొని మేమును సర్వసార్వత్రిక సంఘములలో విశ్వాసులము, కాపరులము, మరి ప్రసంగికులము, మరి ఇంకయు సేవకులము, సంఘ కాపరులము అనబడే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిజముగా దప్పికొనుచున్నాను. మరి ఏ దప్పికది అంటే ఆత్మల దాహమును నేను కలిగి ఉన్నాను. మరి మీరును సర్వలోక ప్రజలను నీవును వారి పాపములను క్షమించగలిగినట్లయితే వారు నన్ను విశ్వసించే జనులలో ఉంటారు. కనుక అట్టి వారిని, అట్టి ఆత్మలను నా యొద్దకు చేర్చండి అని దేవుడు చెప్పకుండానే మనందరికీ తెలియజేస్తున్నాడు. నర్మగర్భమైనటువంటి ఆయన మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం కూడా గ్రహించగలిగినట్లయితే మనము ప్రభు యొక్క చెంత ఉన్నాం, ప్రభు ఆత్మను కలిగి ఉన్నాం. మరి మనము ప్రభు యొక్క ఆత్మతో జీవించగలిగినట్లయితే, అట్టి పరిశుద్ధ ఆత్మను నింపబడినటువంటి సేవకులుగా, విశ్వాసులుగా మనం ఉన్నట్లయితే సర్వలోక ప్రజల యొక్క పాపములను మనమును కూడా క్షమించి వారిని దేవుని చెంతకు నడిపించగలం. అట్టి ఆత్మలను నూతన ఆత్మలుగా మార్చగలం. అందుకే దేవుడు అంటున్నాడు, మరి నీవును ప్రభువును పోలి నడుచుకున్నట్లయితే
ప్రభువైన యేసు క్రీస్తుకు లోబడి నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా అనేక ఆత్మలను ప్రభువు చెంతకు చేర్చే వారిగా ఉంటావు. ప్రభు యొక్క ఆత్మల దాహమును నీవును తీర్చగలిగిన వారి లిస్టులో ఉంటావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ లేఖనాన్ని మనం స్పష్టంగా ఒకసారి ఆలోచించండి. మరి సమరయ స్త్రీని మనం చూసాం. మరి అట్టి సమరయ స్త్రీ యొక్క దాహమును ప్రభువైన యేసు క్రీస్తు వారు జీవజలం ఇచ్చి తీర్చారు. మరి ఆ జీవజలము యొక్క ఓటగా సమరయ స్త్రీ మారిపోయింది. సమరయ స్త్రీ అనేక ఆత్మలను ప్రభువు దగ్గరకు నడిపించి ప్రభు యొక్క దాహాన్ని తీర్చగలిగినటువంటి సమరయ స్త్రీ కలిగిన స్త్రీని మనం చూసాం. మరి నేడు నీవు సమరయ స్త్రీ లాంటి మరి సాహసోపేతమైనటువంటి మరి నిర్ణయాన్ని ప్రభువులో తీసుకుని ఉన్నావా? ఆ సాహసోపేతమైన నిర్ణయం ఏంటంటే నీవును ప్రభు యొక్క దాహమును తీర్చే వారి లిస్టులో ఉండాలి. సర్వలోక ప్రజల యొక్క పాపములను క్షమించే వారి లిస్టులో కూడా నువ్వు ఉండాలి. అలా ఉండగలిగితే దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాహాన్ని నీవును తీర్చగలవు అని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి చూద్దాం. అలాగే 6వ లేఖనాన్ని ఒకసారి చూసుకుందాం. త్వరగా మనం చూసుకుందాం. 6వ లేఖనంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ లేఖనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి దినమున మనం మాట్లాడుతున్నాడు. మరి సర్వము సమాప్తమైనది అంటున్నాడు. సమాప్తమైనదంటే నీ యొక్క చెడు గుణములను, చెడు అలవాట్లను సమస్తమును మరి 6వ లేఖనములో నువ్వు దేవునితో నిర్ణయించుకొని వాటన్నిటినీ విడిచిపెట్టగలిగినట్లయితే దేవుని దగ్గర కొన్ని ఆత్మలను నడిపించగలిగిన వాడిగా ఉన్నావు. మరి ఈ దినమున చూడండి, ఈ వాక్యంలో కూడా మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు సర్వమును సమాప్తమైనదని అంటున్నాడు. ప్రభు తానున్న గిన్నెలోనిది తన శరీరంలో ఉన్నటువంటి రక్తం సమస్తమును ఆయన కార్చాడు. అంతేకాదు, ఆయన తానున్న గిన్నెలోని తన శరీరంలోని రక్తంలో కూడా ఇప్పుడు త్రాగడం చూశాం. చూడండి, ఆయన ఈ క్షణము కొరకు, ఈ యొక్క దినము కొరకు, లేఖనములు తప్పగా నెరవేర్చుట కొరకు ఆయన చేసినటువంటి ప్రతి క్రియ కూడా లేఖనానుసారమైనటువంటి క్రియలను అనుసరించాడు. మనమును అనుసరిస్తున్నామా? మనం ప్రభువులోకి వచ్చాం. ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించగలిగిన వారుగా ఉన్నామా? అంతేకాదు, దైవ మానవ శరీరంలో రక్తాన్ని త్రాగడం చూసాం. ఆయన శరీరంలో రక్తం ఆయన నోటుకుండా వస్తుంది, ఆయన మింగుతున్నారు. చూడండి, ఆయన శరీరం తడుస్తూ ఉంది, ఆయన రక్తం తడుస్తుంది. కానీ ఏనాడు మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. కానీ చూడండి, దేవాతి దేవుడు తన యొక్క రక్తము చేతనే బాప్తిసం పొందుకున్నాడు. తన రక్తము చేతనే రెండవసారి బాప్తిసం పొందగలిగాడు. ఒక నగరము చెప్తారు, నేను పొందవలసిన బాప్తిసం ఒకటి ఉన్నదని లేఖనములలో మనకు సెలవిచ్చారు. ఆ తానున్న శరీరంలో తన రక్తం చేత బాప్తిసం పొందగలిగినటువంటి జీవితాలు ఎంత ముందుకున్నాయి. ఈ లోకం కొరకు, లోక ప్రజల కొరకు మనం ఇంతైనా చేయగలుగుతున్నామా? ప్రభువు చేసిన దానిలో కొంతైనా ఇంతైనా చేయగలుగుతున్నామా అంటే ఒక్కసారి ఆలోచించాలి. ప్రభువు లేఖనాలను మనం చూస్తూ ఉంటే ఆయన లేఖనాలు మనలో జీవించగలగాలి. ప్రభువు మనలో నిజముగా జీవించగలిగినట్లయితే, మనం ప్రభువులో జీవించగలిగినట్లయితే ప్రభువు కొరకు మనం కూడా అట్టి ఆయన చెప్పిన బాధ్యతను నెరవేర్చేవారుగా ఉంటాం. అసలు మనం ఏం గ్రహిస్తున్నాం? ఈ యొక్క సమాప్తమైనది అనే దానికి మనం ఏం గ్రహించగలుగుతున్నావు? నువ్వు ప్రభువులోకి వచ్చినటువంటి ఉద్దేశము నెరవేర్చగలుగుతున్నావా? నీ ఉద్దేశాలను ప్రభువులో నెరవేర్చగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు, దేవునికి ఏమాత్రం విధేయులై ఉన్నారు మీరు? సర్వలోక ప్రజలతో మాట్లాడుతున్నాడు, సర్వలోక జనులతో మాట్లాడుతున్నాడు, సార్వత్రిక సంఘములతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, నీవు దేవునికి విధేయుడు ఉన్నావా? నీవు దేవునికి విధేయుడిగా ఉన్నావా? లోకానికి విధేయుడిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. ప్రభువు కొరకు నేను పుట్టాను, ప్రభువు కొరకు జీవిస్తాను, ప్రభువు కొరకు మరణిస్తాను అని ఒక ఖచ్చితమైన నిర్ణయమైనటువంటి ప్రణాళిక నీలో ఉంటే, ఆ ప్రమాణము నీలో ఉంటే, ప్రమాణానికి నువ్వు కట్టుబడతావు. ప్రభువులో ఎన్ని అవరోధములు వచ్చినా, నీ దేహమునకు ఎంత నష్టము జరిగినా, చూడండి ప్రభువులు వారు మాట్లాడతాడు,
కీర్తనల గ్రంథము 15వ అధ్యాయంలో 4వ లేఖనాన్ని ఒకసారి చూసినట్లయితే దానిలో మీరు స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీవు నీతిమంతుడైనటువంటి నా యొక్క సేవకుడు ప్రమాణమునకు లోబడి ఎంత నష్టము వాటిల్లినను మాట తప్పడు అని వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు అట్టి లక్ష్యానికి లోబడి ఉన్నావా? అట్టి మాట తప్పని వాడిగా ఉన్నావా? క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉన్నావా? క్రీస్తుని ప్రాణం తీసేవాడిగా ఉన్నావా? అనుదినం మనం ప్రభువును సిలువు వేసేవాడుగా ఉన్నావు. అనుదినం సిలువను మోసేవాడుగా ఉన్నావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ ఉద్దేశము ప్రభువులో నెరవేర్చుకోగలవు. అట్టి ఉద్దేశం నీలో ఉందో లేదో ఒక్కసారి ఆలోచించుకో దేవుని బిడ్డ. చూడండి 7వ లేఖనాన్ని ఒక్కసారి మనం త్వరగా ముగించుకుందాం. చూద్దాం ఒకసారి చూడండి 7వ మాట. లోకా సువార్త 23వ అధ్యాయం 46వ లేఖనాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని అనెను. ఆయన ఎలాగో చెప్పి ప్రాణమును విడిచెను. చూడండి, సంతృప్తి కలిగినటువంటి జీవితం. మన జీవితాలు అసంతృప్తిగా ముగిసిపోతున్నాయి. ప్రభు యొక్క జీవితము, ప్రభు యొక్క లోకపరమైనటువంటి దైవ మానవ శరీరంలోని ఆయన జీవితాన్ని సంతృప్తిగా ముగించాడు. నీవు సంతృప్తిగా ముగిస్తున్నావా? అసంపూర్తిగా ముగించుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించుకోవాలి. దేవునితో యేసు తండ్రితో క్రీస్తు యేసు యొక్క బంధం తెలుస్తుంది. ఇక్కడ క్రీస్తు యేసుతో బాంధవ్యము తెలుస్తుంది, సంబంధము తెలుస్తుంది. ఇక్కడ ఆ సంబంధాన్ని ఈ దినమున సార్వత్రిక సంఘములలో విశ్వాసులు కలిగి ఉన్నారా? క్రైస్తవ జీవితాలు కలిగి ఉన్నాయో లేదో ఒక్కసారి మీ బంధాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాంధవ్యాన్ని ప్రభువులో గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని దేవుడు ఈ దినమున తెలియజేస్తున్నాడు. అంతేకాదు, ఆత్మరూపేణ శరీరధారిగా దైవ మానవుడుగా తిరిగి దేవుని తండ్రికే తన ఆత్మను అప్పగించడం. చూడండి, నీవు నీ తండ్రి కొరకు, ఈ లోక తండ్రి కొరకు ప్రాణం పెట్టలేదు. సర్వలోక తండ్రి అయినటువంటి నిరంతరము మనం కాస్తున్నటువంటి దేవునికి నీ యొక్క ఆత్మను అప్పగించుకోలేవు. క్రీస్తును కూడా తృప్తి పరచలేవు. క్రీస్తు యేసులో నువ్వు నివసించుతున్నావు. క్రీస్తు యేసులో జీవించుతున్నటువంటి క్రైస్తవ సంఘములతో ఈ దినమున మాట్లాడుతున్నారు దేవుడు. అందుకే నీ ఆత్మను దేవుని కొరకు అప్పగించే వాడిలో ఉన్నావా? ఆలోచించుకో. నీ ఆత్మను దేవుని కొరకు ఖచ్చితంగా నేను అప్పగించుకుంటాను అనే ఒక ప్రమాణం నీలో ఉందా? ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, తండ్రి మీద కుమారునికున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ తండ్రి మీద కుమారునికున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఆ తండ్రి మీద కుమారునికి ఎంత నమ్మకం ఉందో చూడండి. ఆ తండ్రి కొరకు ప్రాణం పెట్టే విధంగా కుమారుడు ఉన్నాడు. కుమారుడికి తండ్రి మీద ఉన్న నమ్మకం, ఆ కుమారునికి తండ్రి మీద ఉన్న నమ్మకాన్ని కూడా ఈ వాక్యం తెలియజేస్తుంది. సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ప్రభు ఈ లోకములో ముగించాడు. మనము ఈ లోకములో ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు నీ యొక్క కార్యములు సంతృప్తిగా చేయగలుగుతున్నావా? అసంతృప్తిగా చేస్తున్నావా? ఒక ప్రమాణంతో చేస్తున్నావా? అప్రమాణంతో చేస్తున్నావా? దుర్నీతితో చేస్తున్నావా? నీతితో చేస్తున్నావా? యథార్థతతో చేస్తున్నావా? అవిధేయతతో చేస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రభువులు వారు అంటాడు, దేవుని యొక్క కార్యములను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. ఎవరైనా సరే ఈ లోకంలో దేవుని యొక్క కార్యాలు అశ్రద్ధగా చేస్తే వారు ఈ లోకంలో శాపగ్రస్తులుగా మిగిలిపోతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ యొక్క లిస్టులో నువ్వు ఉంటావా? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నీ కుటుంబాలు శాపగ్రస్తంలో మునిగిపోతాయా? ప్రియమైన దేవుని బిడ్డ, సేవలో నీవు ఆటంకం కలిగిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. సేవలో సేవకులుగా ఉన్నటువంటి కుటుంబాలు ఆ సేవకుడును ఆటంకపరుస్తూ ఉన్నాయా? ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించు. నీవు నీ కుటుంబంలో నీ వంశంలో ఉన్నటువంటి ఒక సేవకుని నీవు ఎప్పుడైతే ఆటంకపరుస్తావో అట్టి కుటుంబాలు శాపగ్రస్తంలో మునిగిపోతాయి, శాపంలో మునిగిపోతాయని దేవుడు అంటున్నాడు. ఆ జన్మాంతం
దేవునిలో ఉన్నామంటూ చెప్పుకుంటూ దేవుని కార్యాలను అశ్రద్ధగా చేయ ప్రతి ఒక్క కుటుంబము కానీ ప్రతి సేవకులు కూడా విశ్వాసులు కూడా శాపగ్రస్తంలో మునిగిపోతారు. కనుకనే నీవు చేయవలసిన కార్యము దేవునిలో సంపూర్తిగా చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవునిలో నువ్వు ఉంటావు. దేవుని యొక్క మార్గములను అన్వేషించే వారిలో ఉంటావు. దేవునిలో నివసించేవారుగా ఉంటావు. దేవుని కొరకు ప్రాణం పెట్టే లిస్టులో నువ్వు కూడా ఉంటావు. అప్పుడు ఆ ప్రాణం నువ్వు దేవుని కొరకు పెట్టగలను అనుకున్నట్లయితే ఖచ్చితంగా నీ సంతృప్తికరమైన జీవితమే. అసంతృప్తి లేదిక. అందుకే దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క మాటలు మనం వింటున్నాం. ప్రభు యొక్క కార్యాలు మనం చూసాం. 7 మాటలలో ఆయన పొందినటువంటి ప్రతి మాట, మనకు చెప్తున్నటువంటి మాటలు మన హృదయాలను ఇప్పుడైనా కలిసివేస్తున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. రాతి గుండెలు కలిగినటువంటి మనం, రాతి గుండెలు కలిగినటువంటి లోక ప్రజలు, రాతి గుండెలు కలిగినటువంటి మేము, మా మాటలు నిజం 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 అనుకుని పలుకుతున్నటువంటి అనేక మంది హృదయాలను కదిలించాలని ఈ దినమున దేవుడు తన యొక్క లేఖనములను 7 మాటలతో మనకు చూపిస్తున్నాడు. నీవు పొందిన దెబ్బలే మా దేహాలను స్వస్థపరచునే, నీవు కార్చిన రక్తమే రాతి హృదయాలను కదిలించనే, మరచిపోలేమయా మారనీకుమయ్యా యేసయ్యా, నీవు పొందిన అవమానమే మరచిపోలేమయా నా యేసయ్యా. అవును ప్రభువా, నీవు పొందిన ముళ్ళ కిరీటమే మాకేమో జీవ కిరీటమాయనే. అవునయ్యా, మరచిపోలేమయా మారనీకుమయ్యా. స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా యేసయ్యా. అవును ప్రభా, మిమ్మల్ని ఎంత స్తుతించినా కూడా, ఎంత ఆరాధించినా కూడా మేము సంతృప్తిగా మీలో జీవించలేకపోతే మేము అసంతృప్తిగా నీ లోకంలో మిగిలిపోతాం ప్రభా. మీలో సంతృప్తికరమైన జీవితాలు మాకును దయచేయమని ప్రభా, ఈ యొక్క గుడ్ ఫ్రైడే నాడు నీ పాదముల దగ్గర నాయనా మమ్మలను మేము సమర్పించుకుంటూ మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాం ప్రభా. ఒక్కసారి మమ్మలను ఇదిగోనైనా సర్వలోక ప్రజలను, సర్వలోక జనులను, సార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాసులందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, నీ ఆత్మను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ, ఆ ప్రభువా మీలో అసంతృప్తికరమైన జీవితాలు మాకు వద్దయ్యా. అట్టి సంతృప్తికరమైన జీవితాలు మాకు కావాలి. మీకు వలె సంతృప్తి కలిగినటువంటి జీవితం మేము ఈ లోకములో అనుభవించి మీ కొరకు ప్రాణం పెట్టేవారి నాయన ఆ యొక్క లిస్టులో మమ్మల్ని చేర్చుకోమని, ఆ యొక్క కోవలో మమ్మల్ని చేర్చుకోమని బ్రతిమలాడుకుంటూ, సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, ఇదిగో ప్రభా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని మీ పాద ధూళిగాను, మీ పాదాలు మోసే ఒక పిల్ల గాడిదనై యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.